शनिपुत्राय सूर्यपुत्राय आवाहयामि आसनसमयामि हरिद्रकुंभं समर्पयामि पुष्पै पूजयामि शनिश्वर बैक साइड राहुवे नमः ध्यायामि ध्यानसमर्पयामि आवाहयामि आसनसमयामि हरिद्रकुंभं समर्पयामि पुष्पै पूजयामि लेफ्ट साइड केतुवे नमः ध्यायामि ध्यानसमर्पयामि आवाहयामि आसनसमयामि हरिद्र कुंभं समर्पयामि पुष्पै पूजयामि దండం పెట్టుకోండి ఇప్పుడు నమస్కారం చేశారు కదా అన్నింటినీ చెప్పేసాయ రాముడి కేతుడి నమస్కరించండి అదే మీరు క్లాస్ క్లియర్ పెట్టుకోండి ప్రతిదీ కూడా మీరు ఇప్పుడు నమస్కారం స్నానం చేయాలి ఎట్లా స్నానం చేద్దామా కాబట్టి చెప్పులు తీసుకొని దాంట్లో ఉప్పు పెట్టండి ఆ ఉప్పు మీద చేయి పెట్టండి కలశులే విష్ణువుంటే లక్ష్మి సవిత్రే సావిత్రే గురువైన ఎందువైన ఆదరణ అందరికీ వరదరాయ నమః చెప్పండి ధనంకైయ జమనైయ నర్మదే గోదావరి జనేశ్వరి సన్నిధి వేదంలో స్నానం చేయండి కాకుండా అన్నిట్లా పవిత్రం చేయండి అపవిత్ర పవిత్రవా సర్వావస్థితి తీసుకొని కాడ తీసుకొని మధ్యలో ఉన్న అరటిపండు మధ్యలో చీరుకున్నారు కదా ఆ స్మిత అన్ని కాడ పెట్టండి మధ్యలో వదిలేసి అన్ని ఇలా అన్నింటిలో పెట్టండి మధ్యలో వదిలేసేయాలి మిగతా అన్ని పెట్టండి మధ్యలో అరటిపండు ఉంది కదా కలసం దగ్గర ఆ పండు వదిలేసి మిగతా అన్నింటిలో పెట్టండి చెప్పండి ఇంద్రాయ వరుణాయ ధర్మరాజాయ కుబేరాయ ఈశాన్య అగ్ని వాయు దైవతి అష్ట దిక్పాలక దేవత నమః మళ్ళీ అగరబత్తి అదే అగరబత్తి ఫ్రెష్ అగరబత్తి తీసుకోండి ఫ్రెష్ అగరబత్తి తీసుకోండి ఉక్కదుగా ముకుందా ఫ్రెష్ అగరబత్తి రసద్రవ్య సమాయుక్తం సుగంధం సుమనోహరం దేవశ్రీ సంగృహాణ దయానిదే ఆగ్రా అమ్మోర్కి ఎవరేస్తారు బాలకులు అయిపోయింది. ఇప్పుడు చతుర్థ దేవతలు 4 దేవతలు శాస్త్ర ప్రకారంగా పేరు చెప్పండి. నేను ఇప్పుడు చెప్పింది మళ్ళీ అడుగుతాను, అప్పుడు గుర్తు చేయాలి. కాశ్మీర ఫలం చెప్పండి. కాశ్మీర ఫలం అంటే కాశ్మీరేటు సరస్వతి పండు. ఈ పండు వివాహం కాని వాళ్ళకి ఇస్తే ముఖ్యం. చదువుకున్న వాళ్ళు మంచిగా వాళ్ళు ఎదగాలి, మంచిగా ఉండాలి. ఈ పండు కాశ్మీరేటు నీచలండి. ఒక చుక్క కలసి మీద ఉంది కదా, తేలండి ఒక చెక్కండి. ఆ పండుని పూతో పాటు పెట్టండి. తలపోకుంటే తలపా కలుపుకోండి. తలపాటు లేదంటే ఉట్టి పువ్వు పెట్టండి. బ్రహ్మ విశాల సార పరమధ్యం జగద్విజ్ఞాంతకారకం హస్తే స్ఫటికమలికం విధాదాది పద్మ ఆసనే సమస్థితం వందేతి పరమేశ్వరిం భవరిం బుద్ధిప్రదం సారథం మహాసరస్వతీయే నమః. కదా ధ్యాయామి ధ్యానం సర్పయామి పసుకుందరండి. ఆవాహయామి ఆసనం సర్పయామి. హరిద్ర కుంకుమ పసుకుందరండి. హరిద్ర కుంకుమ సర్పయామి. పుష్పై పూజయామి. సకల పూజార్తే 2 అక్షరం తెలిసింది. అక్షరం సమర్పయామి. దండం పెట్టుకోండి. ఇప్పుడు లక్ష్మీ పండు. ఏ పండు ఇస్తారు చూడండి. లక్ష్మికి ఏ పండు? కమలాఫలం.
లక్ష్మి అంటేనే కమలం. ఈ పండు కమలాపడం ఎందుకు అంటారంటే ఈ పండు తీస్తే మీకు పూలాగా ఉంటుంది, ఒక లోటస్ పూలాగా ఉంటుంది. కమలం అంటే లోటస్. రాయామి ధ్యానం సమర్పయామి హరిద్ర కుంకుమ సమర్పయామి పుష్పై నమస్కరించండి, నమస్కరించండి. ఇప్పుడు అన్నిటికీ కూడా చెప్పండి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, క్షేత్రపాల, పరమేశ్వర, చతుర్థల దేవత యో నమః. నగరు తీసుకోండి. దశగ్ర సమాయుక్తం సుగంధం సుమనోహరం దేవశ్రీ సంతృహానదయాళదే ధ్రువం ఆగ్రావయామి. మీకు ఆరతి పించలేకపోతే ఆ దాన్ని మూడు సార్లు చెప్పండి. మంగళారతి కాదు, ఓన్లీ 3 times. 3 సార్లు మాత్రం తిప్పేట్టుగా. నీళ్ళు తిప్పేసి తండ్రి పెట్టుకోండి. ఎందుకంటే అగ్నిదేవుడు ఒక అనుగ్రహం. మధ్యలో వెళ్ళకండి, దండం పెట్టుకోండి. సత్యనారాయణ పాలు చంద్రుడితో సమానం. ఎవరైతే గృహ ప్రవేశం చేస్తారు, ఎవరైతే పాల్గొని 1 సంవత్సరం వరకు అభిషేకం చేస్తే రాజకీయ నాయకులు అవుతారు. చంద్రాంశం అంత శ్రేష్టమైనది. పేరు కలపండి. గదియే వాయువే నమః. అప్పులు తీరిపోతాయి. ఎంతో మందికి అప్పులు ఉంటాయి. అప్పులు తీరడానికి ఎన్ని చేసినా అవ్వదు. పేరు దానంగా పెట్టినా, పేరు తీసుకొచ్చి అభిషేకం చేసినా అప్పులు తీరిపోతాయి. పెరిగేయండి. తర్వాత తేనె తీసుకొని మధుసూదన స్వరూపం, విష్ణు స్వరూపం తేనె. అభిషేకం చేసినా, నైవేద్యంగా పెట్టినా సంపాదన. మీరు 1000 రూపాయలు సంపాదిస్తే 10,000 సంపాదన పెరగడానికి తేనె నైవేద్యంగా పెట్టి తీసుకోవాలి, స్వీకరించాలి. తేనె తీసుకోవాలి, తినాలి. లేయి చదువుకున్నా చదవలేకపోయినా, జ్ఞానమున్నా జ్ఞానం లేకపోయినా సంపాదన ఐశ్వర్యం వస్తుంది. అకస్మాత్ కోట్ల ఆస్తి వస్తుంది. అది అర్జునుడిచ్చే వరం. ఆ ఐశ్వర్యం ఏంటంటే నైవేద్యాభిషేకం చేస్తే, నైవేద్యాభిషేకం పరమేశ్వరుడికి చేస్తే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. చక్కెర తీసుకోండి. చిన్న చిన్న పాపాలు ప్రతి ఒక్కరు చేస్తారు, చిన్న చిన్న తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు. ఆ చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద కష్టాలు ఇస్తాయి. అలా కష్టపోవడానికి చీమలు తీసుకెళ్ళి చీమలకి చక్కెర వేయడం, చీమలకి ఇవ్వడం అంటే అలాగే చక్కెర తీసుకెళ్ళి అభిషేకం, చక్కెర తీసుకెళ్ళి దానంగా ఇవ్వడం. చక్కెరని అభిషేకము, దానం, నైవేద్యం ఇట్లా ఏం చేసినా కూడా చిన్న చిన్న కష్టం బయటపడతారు. ఇప్పుడు మంచం మీద కలపండి. ఒక చుక్క మెల్లగా పోయింది, ఆ స్వామి వారి మీద పోయింది. తమలపాకులో పోయింది, స్పూన్లో పోయిండి. తమలపాకు ఆచమనం చేస్తున్నారు, వాడకండి దయచేసి. ఆచమనం చేసింది అది అభిషేకం. అది తమలపాకు వాడండి. సహస్ర శీర్ష పురుష వాడండి. సహస్రాక్ష సహస్రవాన్ సభూమి విశ్వతో వృత్వా సభూమి విశ్వతో వృత్వా అతింసాంగులం పురుష ఏవేదగం సర్వం యత్పుత పురుష ఏవేదగం సర్వం యత్పుదే రత్సభవ్యో ఉదామృతసేన యదోన తిరోహరి ఉల్ల పశువాడు ఉల్ల ఏదావనస్య మహిమా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదే. ఆపండి. కాయిన్ తీసి ఒక పక్క పెట్టుకొని ఆ ప్లేట్ ఉన్న పాలు కలుపుకోవాలి. దేవుడిని సెపరేట్ పెట్టుకోండి. దేంట్లో పోసుకున్నారో అది దాంట్లో కలిపెట్టు. దీంట్లో ఇంకో బాటిల్ నాన్నకి వస్తారు కదా, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ కుమారాయ గోవింద
గోవిందాయ నమో నమః. దండం పెట్టుకోండి. నమాసం సత్యనారాయణ స్వామికి, సత్యనారాయణ స్వామికి. ఇప్పుడు మనం రాజకీయ నాయకులు వస్తే వాళ్ళకి జై చెప్తాం. వాళ్ళు డబ్బులు ఇస్తారా అయిపోతే అందరూ చెప్పారని మనం చెప్తాం. పూజ జరుగుతుందని రోడ్ల పైన రూపం రావాలి. అట్లా చేసుకోవాలి. మనం చేసేది దేవకార్యం. దేవకార్యం నేను ఒకటి కాదు, మీరు అందరూ కలిస్తేనే దేవకార్యం. నేను ఒకరి పంతులు అనుకున్నాడు కాబట్టి అన్న కాదు, అందరూ కలవాలి. అది భక్తి శ్రద్ధ చేసి విజయాన్ని వర్ధింపు చేస్తాం. సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకోండి. ఆ స్వామి వారిని చేతిలో పెట్టుకోండి. మీ దగ్గర నీళ్ళని మీ వెనకాల ఉన్న ఆడవాళ్ళ దగ్గర ఇచ్చేయండి. తలకి చెప్పుకోండి వాళ్ళ దగ్గర. పాప పాప తీసుకోమా అది అమ్మాయి దగ్గర ఇచ్చేసేయండి. అమ్మాయి దగ్గర చెప్పుకోవాలి బాబు, పాప దగ్గర మీ మనసు వేరే చోటు ఉంది, చెవులు మాత్రం ఇక్కడ ఉంది. కానీ ఆ మరణించిన మనిషి నేను జీవితంలో మంచి అనేది ఏమి చేయలేదు. అయ్యా అన్నం తీసుకుని ఎవరికి పెట్టలేదు, దాగం వేసినోడికి నీళ్ళు తాగలేదు. మంచి అనేది జీవితంలో ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఎందుకంటే శరీరం లేదు, మరణించాను. నేను చేయగలిగేది ఒక్కటే, వినగలుగుతాను. ఆ వినడమైనా మంచిగా విన్నామని చెప్పి సంపూర్ణంగా విన్నాడు, మోక్షం పొందాడు. బాగా తెలుస్తుంది. భాగవతాన్ని చెవిలో కాదు మనసులో వినండి. ఈ ఒక 40 నిమిషాలు ఈ ఒక గంట ఎటువంటి ఆలోచన ఎక్కడ కూడా మనసుని వ్యాపించకుండా నేను చెప్పేది క్రమంగా వినండి. గణేష్ రామ్ని మహాకాళి ఉపాసకండి. తప్పకుండా మీకు నేను చెప్పేది వింటే మహాదేవి యొక్క అనుగ్రహం, ఆ సత్యనారాయణ అనుగ్రహం తప్పకుండా పేరు పేరున ఇక్కడ వచ్చిన అందరు కూడా పొందుతారు. నేను రాసిస్తాను. సత్యనారాయణ స్వామికి ప్రథమోధ్యాయం. నైమిసారణ్యం అంటే అడవి. ఆ అడవిలో ప్రతి ఒక్క మునిలు ఋషి అందరు కూడా యజ్ఞము హోమం చేసి, అలా యజ్ఞహోమం చేసే సమయంలో అబ్బా వాళ్ళందరూ ఇలా ఉన్నారు. అట్లా నవగ్రహాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి దోషం ఉంటుంది. శని దోషం, రాహు దోషం, బుద్ధి దోషం, ప్రతి ఒక్కరికి ఏదో ఒక దోషం ఉంది. ఆ దోషం ఉన్న వాళ్ళు ఏదో కష్టపడతారు. సూర్యాయ నమః, చంద్రాయ నమః, కుజాయ నమః, బుధాయ నమః, బృహస్పతియే నమః, శుక్రాయ నమః, శనీశ్వరాయ నమః, రాహువే నమః, రాహువే నమః, కేతువే నమః. నవగ్రహ దేవతలకు నమస్కరిస్తే వాళ్ళు దారిస్తారు, మన కష్టాలు తగ్గుతాయి. అస్తిపాలకులు 8 దిక్కులు 8 మూలలు ఉన్నాయి. ఒకరి ఇంట్లో పొద్దున్న లేచి తిని మళ్ళీ పడుతుంది, లేచి తొందర వేస్తాడు, అటు ఇటు వెళ్తాడు, బ్రష్ చేస్తాడు, తినేసి మళ్ళీ పడుతుంది, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ తినేసి మళ్ళీ పడుతుంది. ఎవరన్నా ఫోన్ చేస్తే బిజీ ఉన్నాడని చెప్తాడు. కొంచెం బిజీ అంటే నిద్ర బిజీ. ఆ ఇంట్లో దుర్దేవత బ్రేక్ సైన్ ఇస్తారు మధ్య దుర్దేవత ఉన్న వాళ్ళు ఎక్కువ నేను బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్ దేవత అనుగ్రహమని అక్క పోడి నమస్కారం చేస్తే దుర్దేవతలు ఇంకా కాసేపు చెప్పాల్సింది అని మనకి మంత్రాలు తక్కువ అనిపిస్తే సరస్వతి మంత్రాన్ని సంపూర్ణ చేస్తారు. కొంతమంది ఏంటంటే 5 రకాల పండు తీసుకురామంటే ఒకటే రకం తీసుకొస్తాం, అదే 5 రకాల పండుగ అదే. కొంతమంది ఖర్జూరం తీసుకురావాలి, కొంతమంది అది తమలపాకు లేదండి అంటే ఆకులు ఇవ్వండి, ఏదో ఒక ద్రవ్యం లేకుండా ఉంటారు. సత్యనారాయణ వ్రతం చేయడానికి 5 ఖర్జూరాలు. మరి ఎందుకే అంత పెద్ద లెక్కించాడు? 5 ఖర్జూరం ఉంటే ఈ వ్రతం చేస్తారు. వ్రతం చేయడానికి 5 ఖర్జూరం ఉంటే చెప్పండి. అంటే స్తోమత లేనివాడు, కష్టాలు 5 ఖర్జూరం పుస్తకం తీసుకోవాలి. పూజ అని పిలిస్తే 5 ఖర్జూరం లేడు.
మన కాళ్ళు ఐదు ఖర్జూరం ఉంది పంతులు వరకు చేయమంటే నన్ను ఎందుకు తీస్తాను వాయిస్తాడు. 5 ఖర్జూరం తీసుకోవాలి, ఒక పుస్తకం ఇక్కడ పెట్టుకోవాలి. స్వామి వారి పళ్ళ పెట్టుకొని ఒక్కొక్క కథకి ఒక ఖర్జూరం. స్వామి నా స్తోమత ఇంత నువ్వు కథ వేయిన తర్వాత ఒక ఖర్జూరం. 5 కథకి 5 ఖర్జూరం పెట్టి ఆరతి చేసి 2 మీరు తీసుకొని 3 పుస్తకాలు పెట్టాలి. ఇది సులభమైన మాట. కానీ ద్రవ్యాలు తక్కువ ఉన్నాయి, పళ్ళు తక్కువ ఉన్నాయి, పూలు తక్కువ ఉన్నాయి. అంటే మహాలక్ష్మి లక్ష్మీదేవిని ఆహ్వానం చేస్తే ద్రవ్యాలు లేకపోయినా ఉన్నట్టుగానే లక్ష్మీదేవి ఆవాహన చెప్పారనుకోండి, అక్కడ పండ్లున్నాయి, పూలున్నాయి, తేనె ఉంది, నెయ్యి ఉంది, చక్కెర ఉంది, అన్ని ఉన్నాయి అని అర్థం ఉంది. లక్ష్మీదేవి చోట్లో అన్ని ఉన్నట్టుగానే. అలాగే ప్రతి చేస్తాం, రిజల్ట్ కావాలి కదా, అన్ని పొద్దునుంచి పని చేస్తాము. అయ్యా వెళ్ళేస్తాం, వెళ్ళేస్తాం మళ్ళీ చెప్తాం, వెళ్ళేస్తాం చెప్తాం, చివరి వెళ్ళదు పని చేసేవాడు. హలో అయ్యా వెళ్ళేస్తానంటాడు, మళ్ళీ వెళ్ళేస్తాను పని డబ్బులు ఇవ్వనా చెప్పొచ్చు కదా అలా చెప్పడం. పని చేసిన వాళ్ళందరూ కూడా ఆ పనికి ఫలితం కావాలి. ఇక్కడ పరమేశ్వరుడు మనం చేసిన పనికి రిజల్ట్ ఇచ్చేవారు ఎవరు? పరమేశ్వరుడు. అతనికి పూజించి మనం 4వ దేవతైన పరమేశ్వరుడికి పూజిస్తాం. ఇలా 4 పూజించిన తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర కలిపిన పంచామృత అభిషేకం చేసి చక్కెర రసాన్ని ప్రసాద నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించి వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తే ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు తెచ్చి ఈ వ్రతం గురించి మహావిష్ణు నారదమ్మలు చెప్పారని చెప్పి శుద్ధమతి సత్యనారాయణ స్వామికి ప్రథమ అధ్యాయం సమాప్తం. ఇప్పుడే కొట్టండి, వీళ్ళందరూ చూపించండి, కర్పూర ఆరతి జరుగుతుందా? వెళ్ళిపోతానండి. కాయలో ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, ఇది మనకి ఆలయం కలిసి ఏం చేస్తాము, ఇది తెచ్చుకొని మీతో బాగా అక్కడ వదిలేసాం. వదిలేసి రావడానికి అవకాశం లేదు కదా, కాబట్టి అది తీసి కట్ చేసి అందుకు పని అది శాస్త్రం అక్కడ ఉంటా. ఇది మనకి ఎప్పుడు కూడా దీన్ని ఇస్తే మీ లాభం పోయినట్టు కాదు. ఈ గుర్తు చేసుకోండి, ఎప్పుడు కూడా కట్టేయాలని చూపురాడు దండం పెట్టుకోండి. మగవాళ్ళు అక్షలు పెట్టుకోండి, ఆడవాళ్ళు పసుపు చెప్తున్నాడు. 2వ అధ్యాయం ప్రాంగణంలో పేద ప్రాణం ఉండేవాడు, జీవించడానికి అర్హత లేకుండా ఆత్మత్యాగం చేయడానికి వచ్చాడు. అలా ఆత్మత్యాగం చేసే సమయంలో అని చెప్పి ఒక ముస్లిం బ్రాహ్మణుడిగా ఒక పెద్ద మనిషిగా అతను కనిపిస్తాడు. అలా కనిపించినప్పుడు స్వామి నాకు జీవించే ఆశ పోయింది, జీవించే అర్హత కూడా నాకు లేదు, ఆత్మత్యాగం చేసుకుంటాను అంటే కష్టము సుఖము పగలు రాత్రులు అనేది. కష్టము సుఖము పగలు రాత్రి ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. కష్టం తర్వాత సుఖం, సుఖం తర్వాత అయ్యా నా జీవితంలో కష్టమే పడ్డాను కానీ సుఖపడలేదు, ఎల్లప్పుడూ కష్టమే పడుతున్నాడు, అందుకే చాలా అనిపించింది నీకు సులభమైన మార్గం చెప్తాను చేసేవాడు. వాడు ఎప్పటి నుంచి చూస్తాడు ఈ బ్రాహ్మణుని, మామూలు ఉండేవాడు, ఇంతగా ఎదిగాడంటే రహస్యం ఉంది తప్పకుండా తెలుసుకోవాలి చెప్పేసి, అయ్యా వీళ్ళు ఎప్పుడు చూస్తున్నాడు, మీరు మామూలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంతగా ఎదిగాడంటే రహస్యం తప్పకుండా నాకు కూడా చెప్పండి స్వామి రహస్యం ఏంటంటే. అప్పుడు రాముడు చెప్తున్నాడు, ఇది మంత్రమో తంత్రమో కాదు, ఇది మంత్రమో తంత్రమో కాదు, ఇది బ్రహ్మ విద్య కానే కాదు, ఇది భక్తి శ్రద్ధ చేసేటువంటి సత్యనారాయణ. ఇది భక్తి శ్రద్ధ చేసేటువంటి సత్యనారాయణ స్వామి. మీ బ్రాహ్మణులు మీరు చేస్తుంటారు, మీరు బ్రాహ్మణులు మీరు చేస్తుంటారు, నేను బ్రాహ్మణుని కాదండి, వీధిలో కట్టడం పడేవాడిని, నేను వ్రతం చేసుకుంటే ఎంత అవుతుంది? ఈ వ్రతం చేసుకోవడానికి జాతి మత కుల భేదం లేదు. సంతోషం కుల భేదం లేదన్నారు. నాకు చదువుతుంది రాదు స్వామి, అదేదో రాజు కాలం అంట, అది యమగండం అంట, సోమముహూర్తం అంట, దుర్ముహూర్తం అంట, నాకు ఏం తెలియదు స్వామి, ఎప్పుడు చేసుకోవాలి నాకేం తెలియదు కదా. ఈ వ్రతం చేసుకోవడానికి కాల సమయ నేరం లేదు, ఇప్పుడు చేసుకోవడం లేదు. అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల వరకు అర్ధజామ, మిడిల్ నైట్ 1 to 2
ఆ అర్ధజాములో మాత్రము చేయదు, మిగతా సమయంతా కూడా వ్రతం చేస్తుంది. సంతోషం స్వామి అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. కట్లం తినేవాడు కట్ల మీద చేయి పెట్టుకుంటాడు. కట్లమ్మ అంటున్నాడు. కట్ల చేయబట్టి స్వామి సత్యనారాయణ నాకు ఆకలి వేస్తే ఈ కట్లం కొని దాంట్లో వచ్చింది తింటాడు. వస్త్రం చిరిగిపోయింది, కొత్త పని కొనాలి, ఈ కట్లు అమ్ముతాడు. కొత్త వస్త్రం, ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేయడానికి కట్లు అమ్ముతాడు. నా జీవాధారం ఒకటే కట్టలు. ఈరోజు చెప్తున్నా స్వామి, ఈరోజు నాకు అన్నం వద్దు, ఆహారం వద్దు, ఏం వద్దు, ఈ కట్లంతో వచ్చి ఎంతైనా ఏదైనా నీకే ఇస్తాను స్వామి. నాకు అమ్మడానికి అనుభూతి అనుగ్రహం గొప్పదైతే మనము సంకల్పం గొప్పదైతే అనుగ్రహం గొప్పది. మన సంకల్పం గొప్పదైతే స్వామి అనుగ్రహం గొప్పది. పాంచాలి అడుగుతుంది, వరం అడుగుతుంది. ఎప్పుడు అజ్ఞానవాసం 1 సంవత్సరం కనిపించకుండా జీవించాలి. ఇంటికి ఎవరు కనిపిస్తే పని చేయాలి కదా, పని కనిపించడం చేయడం కష్టం. ఇంట్లోనే కూర్చోవాలి, అందరూ ఇంట్లో ఉంటే తిరిగేలా. అప్పుడు స్వామికి అడుగుతున్నారు, ఇట్లాని మేము 6 మంది ఉన్నాము, మాకు భోజనానికి కష్టము. అది చెప్పలేదు. భాష ఏమడిగింది, స్వామి మా ఇంటికి ఎవరైనా భవతి భిక్ష మీరు వస్తే వాళ్ళకు పెట్టడానికి నాకు అనుగ్రహించి. ఇది ఆమెను అడిగిన వరం. స్వామి చెప్తున్నాడు, నువ్వు నేను ఇవ్వడం కాదమ్మా, నువ్వు అడగడమే గొప్ప. ఇచ్చేవాడు నేను గొప్ప కాదు, నువ్వే గొప్ప. నువ్వు అడిగిన విధానమే గొప్ప. నేను దేవుని భక్తురాలిని, నీకు నేను పనికిరాను, నువ్వు అంతటి గొప్ప అని చెప్పేసి అక్షయ పాత్రాన్ని ఇచ్చాడు. మనము సంకల్పం చేసేప్పుడు అలా అడగాలి. ఈయన ఈ కట్లంతో వచ్చేది ఎంతైనా నీకు ఇస్తాను చెప్పగానే స్వామి కట్లని గంధంగా వీధి వచ్చే పరిపడుతుంది. ఇంతగా పరిపడిసి మామూలు కట్టలు కాదు, ఇది గంధం అని చెప్పేసి ఒక్కొక్కరు వేలేసి తీసుకున్నారు. అలా వేలేసి తీసుకుంటే డబ్బులు 2 చేతులు కాదు, 2 చేతులు సరిపోక భుజంలో ఉన్న పత్రం కింద పెట్టి ఆ డబ్బులను మూటలు అనుకొని పరిగెత్తిన బ్రాహ్మణులు, అయ్యా ఇంత సంపాదన ఎప్పుడు చూడలేదు, నీవు అనుగ్రహమే, విరిచిన అనుగ్రహమే అని చెప్తే అప్పుడు బ్రాహ్మణుడు ఆ భగవంతుడు నీకు దానిలో కూడా దర్శనం ఇచ్చాడు. దీంట్లో వ్రతానికి ఎంత ఉపయోగిస్తా అంత ఉపయోగించి మిగతా అన్ని కూడా వ్యాపారానికి ఉపయోగిస్తే అలాగే వ్రతం చేసుకొని వ్యాపారం ప్రారంభించాడు. అదే ప్రాంతంలో ధనవంతుడిగా ప్రారంభించాడు. అలాగే ప్రతి ఒక్కరు భారతమంతటి కూడా వీళ్ళిద్దరిని చూసి వ్రతం చేసుకొని అన్ని విధాలుగా సౌభాగ్యంతో సత్యనారాయణ స్వామికి అధ్యాయం సమాప్తం. కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కట్ చేశారు లేదా మహాత్ములు ఎవరు లేరండి, కొడతారా? కొబ్బరికాయ అయ్యా, కొబ్బరికాయ నేను నాకు లేకూడదు. పాస్ అయిపోయింది. 4 సైడ్ల నుంచి వస్తుంది. చెప్పులకు వస్తుంది. ఇదేంటండి శీతల్ని సత్యనారాయణ స్వామి నాకు సంతానం కలిగితే నీకు వ్రతం చేస్తాను. స్వామి కటాక్షంతో చంద్రవదనంతో ఆడపుత్రుడు సంతాన భాగ్యం. అలా ఆడపుత్రుడు పుట్టంగానే ఏమని మీరు వ్రతం అన్నారు, మీరు చెప్పినట్టుగానే సంతాన భాగ్యం అయింది కదా, చెప్పినట్టుగా వ్రతం అయింది కదా, మరి వ్రతం చేశారని చెప్తే అప్పుడు వాళ్ళు చెప్తున్నాడు, ఆడపిల్లే కదా పుట్టింది, నాకు తెలిసి నేను చేయాలి, ఎప్పుడు చేయాలి చేస్తాం. 3 సంవత్సరాలు అక్షరాభ్యాసం సరస్వతి పూజ. మళ్ళీ గుర్తు చేసింది, ఏమండి ఇప్పుడే చేసుకోండి. నాకు తెలిసి 13 సంవత్సరాలు పురాణ కాలంలో వాళ్ళు వివాహం, చిన్నపిల్లలకి వివాహం చేసేవారు. 12 గంటలు ఉన్నాయి, గంటలు 12 కాబట్టి 12 తర్వాత లేదు. పిల్లలు కూడా 12 తర్వాత ఉండకూడదు. పురాణ కాలంలో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి, చాలా అంటే మన విచిత్రం ఉంటుంది. 12 గంటలు ఉంటాయి, 12 తర్వాత పిల్లలు ఇంట్లో ఉండకూడదు. సెకండ్ మ్యారేజ్ చేసి పెడతారు కానీ 12 దాటి ఇంట్లో ఉండకూడదు. 13 సంవత్సరాలు పెళ్ళి అవుతుంది బాలుగా. అలా బాల్యం చేసేలో తల్లి చెప్తుంది, ఏమండి ఆడపిల్లలు ఇంట్లో ఉన్నంత వరకే కూతురుగా ఉంటారు, ఇంట్లో ఉన్నంత వరకే కూతురుగా ఉంటారు, వివాహం అవుతారు, అతిథిగా అవుతారు. అమ్మా నేను మా ఇంటికి వెళ్ళాలి,
అమ్మ నా ఇంట్లో వస్తువులు పెట్టి వదిలేసాను. అమ్మ జరుగుతుంది నా ఇల్లు అని అమ్మకే చెప్పుకుంటుంది. అంటే ఇల్లు మారిపోయింది, గోత్రం మారిపోయింది. ఇల్లు గోత్రము ప్రతి ఒక్కటి మారిపోతుంది. ఇప్పుడే చేసేయండి వ్రతం అని చెప్పి అడుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. బాగా తెలుసుకోండి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో, మీ ఇంట్లో, మీ ఇంట్లో, మీ ఇంట్లో, ప్రతి ఒక్క ఇంట్లో ముగ్గురు ఉంటారు. మహాకాళి ఎవరు? అమ్మ. మంచి కూర్చోరా, ఆ సెట్ మంచిగా వేసుకో, తినేసి వెళ్ళిరా. చెప్పేదంతా ఎట్లా చెప్తా? అమ్మ గట్టిగానే చెప్తా. అమ్మ ఎప్పుడు కూడా కోపంగా చెప్తుంది. తినకుండా వెళ్తున్నావా, ఇక్కడ రా కొట్టాలా అంట, కోపంగానే చెప్తుంది. ప్రతి మహాకాళి స్వరూపం అమ్మ. మీతో మాట్లాడుతున్న మంచోడు కాదు, మాట్లాడుతున్నాడు మంచోడు. పంతులకి ప్రతి ఒక్క చెప్తున్నది 50% ఆఫ్ లైఫ్ లాస్ట్ అవుతుంది. మనం చెప్పే ప్రతి ఒక్క అక్షరం నిజమవుతుంది. మంచి మాటలే కుదిరేంత వరకు చెప్పాలి, అంటే ఆ దేవతలు దాని నిజం చెప్తారు. అలా కళాస్ దేవతలు ఉన్నట్టుగానే స్వామి కళాస్ చెప్పి వెళ్ళగానే ఇచ్చాడు, పండు ఇచ్చాడు, పదార్థం ఇచ్చాడు, బట్టలు ఇస్తారు. మనం కొన్ని తినేసి కొత్త వస్త్రం వేసుకుని ఇంటికి వెళ్ళి మంచిగా వాళ్ళు కనిపించాలి, మన వ్యాపారం చేసి సంపాదించుకుని వచ్చామని వాళ్ళు కనిపించాలని చెప్పేసి ఊట్లో స్నానం చేసి ఏమినే ఆకులు తప్ప ఏది. అల్లుడు ముఖం మామ, మా ముఖం అల్లుడు. మనం ఎక్కడో తప్పు చేసాం, బాగా తెలుసుకోండి. ప్రతి ఒక్క మనిషి తప్పు చేశారు అని ఒప్పుకుంటాడు. ఎప్పుడు జీవితంలో అన్ని పోగొట్టుకున్నాడు. 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు మంచం అంటాడు, ఇంకా పాలు కలుపు పాలను తీస్తారు. గీత ప్రదర్శించారు, ఎలా తీసుకోవాలని చెప్పాడు. అదేం తప్పు కాదు కదా, తప్పైనా కూడా చిన్న తప్పే కదా. బాగా తెలుసుకోండి, తప్పులు చిన్న తప్పు, పెద్ద తప్పు, ప్రతి తప్పు తప్పే అవుతుంది. ఇంటి తాళం ఇంతే ఉంటుంది, ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది, లేకపోతే ఇంత ఉంటుంది. ఇంటి తాళం పోవడం ఏమవుతుంది, ఇంటిని పొగలు కొట్టాలి, డోర్లు పొగలు కొట్టాలి. ఎంత కష్టం. ఇంత మీ ముందు ఉన్నది అంతా బయట తీయండి. అక్కడ ప్లేటు అన్ని చేయాలి. స్వామి ముందు ఏముండవు. ధ్యానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ, మహానైవేద్యం నివేద్యామి, మహానైవేద్యం నివేద్యామి. అరటిపండు తీసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. భోజనంలో ఎప్పుడు అరటిపండు పెట్టాలి. ఎప్పుడు ఏ దేవుడికి భోజనం పెట్టినా ఒక అరటిపండు పెట్టాలి. అది మహానైవేద్యం చేయండి. ఫల నైవేద్యం నివేద్యం, తోలు తీసి పెట్టండి. అరటిపండు తోలు తీసి మొత్తం తీసి ఎట్లా తింటాడు, కొంచెం కొంచెం తీసుకొని తింటాడు. దేవుడు జరుగుతుంది. సమస్త అపరాధ కర్పూర వీరాయ దశ్యామి రాజాదిరాజాయ ప్రసన్న సాగినే నమ వయం వై శ్రవణాయ కుర్మః సమేకా మాంతా మహాకాయ వక్యం రామేశ్వరం సర్వదాసు కుబేరాయ శ్రవణాయ మహారాజాదిరాజాయ రామేశ్వరం శ్యామ ఎస్తో జనార్దన సరసంవత్సరం దీర్ఘమాయు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఈశ్వరాని భవంతో భవంతు. కింద పెట్టండి, నీళ్ళు తీసుకొని కర్పూరం దాని నీళ్ళు తిప్పండి. కళ కట్టుకున్నారా? వెనక రెండు జరగండి అమ్మా, మీరు అందరూ కొంచెం పూజ